ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముహూర్తం సమీపిస్తోంది. త్వరగా అమ్మాయిని పిలవండి. సకలా, ఇదంతా నీ ప్లానా? చెప్పాను కదా మావయ్య, ఈ తంతు జరుగుదని. జరగబోయేది చూస్తూ ఉండు. బాబు, మీ భార్యను పిలవండి. పంతులు గారు, మా తమ్ముడి భార్య ఇక్కడ లేదు, రాదు. లేదా మరి దత్తత జరిగేదెలా? అంటే ఏంటండి మీరనేది? మా తమ్ముడి భార్య లేకపోతే మా తమ్ముడు దత్తత తీసుకోకూడదా ఏంటి? పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. చూడండమ్మా, కన్యాదానం చేసేటప్పుడు దంపతులిద్దరూ తమ కుమార్తె భవిష్యత్తు బాధ్యతను వరుణుకి ఎలా అప్పగిస్తారో, ఈ దత్తత కార్యక్రమంలో కూడా దంపతులిద్దరూ తాము దత్తత తీసుకునే బిడ్డ భవిష్యత్తు బాధ్యత మాది అని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి బిడ్డని స్వీకరిస్తారు. దంపతులు లేకుండా కన్యాదానం చేయడం ఎలా సాధ్యం కాదో, దత్తత తీసుకోవడం కూడా సాధ్యం కాదు. ఏం ఫిట్టింగ్ పెట్టిందండి సకల? పంతులు గారు, వేరే మార్గం ఏమైనా ఉందేమో చూడండి. వేరే మార్గం లేదమ్మా. దంపతులిద్దరూ కూర్చుని దత్తత స్వీకరించాలి. అంటే నా తమ్ముడు స్వీటీని దత్తత తీసుకోవడం కుదరదా? ఈ దత్తత ఆగిపోయినట్టేనా? ఆగదు. ఈ దత్తత ఆగదు, జరుగుతుంది. ఎలా కార్తీక్? రాధిక లేనిదే పంతులు గారు కుదరదని చెప్తున్నారు కదా. వస్తుందక్క, రాధిక వస్తుంది. రాధిక, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. నా మాటలు వింటున్నావని కూడా నాకు తెలుసు. నువ్వు లేనిదే, నువ్వు రానిదే ఈ కార్యక్రమం జరగదని అందరూ అంటున్నారు. నువ్వు వస్తావని, ఈ దత్తత జరుగుతుందని నేనంటున్నాను. నా మాట అంటే నీకు విలువ ఉంటే, నా సంతోషం నీకు ముఖ్యమైతే వచ్చి నా పక్కన కూర్చుని ఈ దత్తత జరిపించు. నా నమ్మకం నిజమని నిరూపించు. నువ్వు వచ్చే వరకు నేను ఇలాగే కూర్చునుంటాను. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? కార్తీక్ గారంటే నాకు ప్రాణం. భార్యగా ఆయన మాటకు విలువ ఇవ్వడం నా ధర్మం. ఆయన సంతోషమే నాకు అన్నింటికన్నా ముఖ్యం. కానీ ఇప్పుడు నేను ఆయన ముందుకు వెళితే జీవితంలో నేను నిరపరాధనని నిరూపించుకునే అవకాశం కోల్పోతాను. వెళ్ళకపోతే ఆయన మాటకు విలువివ్వందల్లా ఆయన దృష్టిలో మిగిలిపోతాను. ఇప్పుడేం చేయాలి? నాకు మార్గం చూపించు.
బాబు సమయం నేను నా భర్త మాటకు విలువిస్తాను. ఆయన గౌరవాన్ని నిలబెట్టడానికి ఇప్పుడే వెళ్ళి పీటల మీద కూర్చుంటాను. తర్వాత నా జీవితం ఏ మలుపు తిరిగినా ప్రస్తుతానికి ఆయన సంతోషమే నాకు ముఖ్యం. రాధి ఇంకా ఇక్కడే ఉందా? బావంటే రాధికకి ప్రాణం. ఆయన మాట కోసం వస్తుందా? సకలా ఆ రాధికొస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుందత్తా. స్వీటీ కోసం కాకపోయినా కార్తిక్ మాటకు విలువివ్వడం కోసమైనా తప్పకుండా వస్తుంది. ఇప్పుడు వస్తుంది, తర్వాత నీ చేతుల్లో బలవుతుంది. పంతులు గారు, దత్తత కార్యక్రమం జరగాలి అంటే దంపతులిద్దరూ వచ్చి పీటల మీద కూర్చోవాలి, అంతేనా? అవునమ్మా. నా కొడుక్కి కూతురిగా, మా మనవరాలిగా, ఈ ఇంటికి ఈ తరం వంశాంకురంగా స్వీటీని నేను నా భర్త కలిసి దత్తత తీసుకుంటాం. అందుకు మీ శాస్త్రం ఒప్పుకుంటుందిగా? భేషుగ్గా ఒప్పుకుంటుందమ్మా. మీ దంపతులిద్దరూ కలిసి మీ మనవరాలిగా పాపని దత్తత తీసుకోవచ్చు. యాండి, పదండి. పద. ఓం గణానాథ్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజే. అత్తయ్య మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నేను భయపడితే నా ఆశయం నెరవేరకుండా పోయేది. భగవంతుడా, సమస్య సృష్టించేది నువ్వే, పరిష్కారం చూపించేది నువ్వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.